పేరు పెట్టి పిలిచిననైనా ఏదో ఎకసక్కంబునకైన పద్య గద్య గీత భావార్థములనైన కమలనయను పిలువ కలుష హరము. రామనామాన్ని మీరు ఏదో పిల్లాడికి పేరుగా పెట్టుకుని ఒరే రామా ఇలారా రామా ఇలారా అని పిలిచినా సరే పాపహరం. బిడ్డ పేరు పెట్టి పిలిచిననైనా మధ్యలో ఏదో ఆటలాడుకుంటూ రాముడు లక్ష్మణుడు అని పేరు పెట్టుకుని రామా రామా అని పిలిచినా సరే లేదు. పద్య గద్య గీత భావార్థములనైనా ఎప్పుడైనా సరే పద్యంలోనో గద్యంలోనో గీతలోనో ఎక్కడో అక్కడ రామనామం చెప్పుకుంటే రామనామం వ్రాస్తే చాలు. అంత గొప్పది శ్రీరామనామం. లోకంలో తారకము అన్న మాట రెండిటికే వర్తిస్తుంది. ఒకటి ప్రణవం, ఒకటి రామనామం. రామనామం చెప్తూ శరీరం ఎవడి విడిచిపెట్టేస్తాడో వాడు తారకం, అంటే సంసారమును దాటిపోతాడు, మోక్షానికి వెళ్ళిపోతాడు. రామనామము అంత గొప్ప నామము. ఆ నామము నుంచారు. అందుకే పోతన గారు అంటారు భాగవతంలో, ఏదో ఆ నామము ఎంత గొప్పది అంటే కూలిన చోట కొట్టబడి కుందిన